హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? ప్రజెంట్ అయితే తోటలో వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే కూరగాయలు మా తోటలో మేము ఏవైతే పండిస్తామో అవైతే ఈరోజు చూపించబోతున్నా. చాలా రోజులైంది వీడియో చేయక, ఈరోజు చూపిస్తున్నా. మా తోటలో మేము పండించే ఆకుకూరలు ఎన్ని రకాలు, కూరగాయలు ఎన్ని రకాలు అనే వీడియో మాత్రం ఈరోజు చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నదైతే సబ్బాక్స్ అనమాట. ఇది ఆకు పేరు చూడండి. ఇది వచ్చేసి సెకమంత ఆకు అంటారు దీన్ని. ఇది వచ్చేసి చిలకూర. మళ్ళా ఇది వచ్చేసి చుక్కాకు చూడండి. ఇదనమాట చుక్కాకు అంటారు దీన్ని. ఇంకోటి చూపిస్తున్నా, ఒక నిమిషం. పాలకూర, ఇది అనమాట పాలకూర చూడండి. ఇది చిలుకూర అన్నమాట. ఇది మొత్తం ఇదంతా ఆకుకూర మిరప. ఇదిగోండి మిరప. నేను లాస్ట్ వీడియోలో ఒకటి పోస్ట్ చేశాను చూడండి. ఈరోజు అయితే మిరప పెట్టాము అని చెప్పాను కదా లాస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడైతే చెట్లు ఇలా పెద్దగా అయిపోయినాయి ఆవిడే చూడండి. ఎంత ఆకుకూరేనండి. ఆకుకూర మిరప, మళ్ళీ బెండకాయ పెట్టాము. అవైతే లాస్ట్ చివరకు ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నా. ఇదిగోండి, ఇది బెండకాయ. ఇదంతా మొత్తం. దాంతోపాటు బీరకాయ కూడా పెట్టాము. ఇదిగో చూడండి, ఇదైతే బీరకాయ. అలాగే మెంతపాకు. ఇదిగోండి, ఇది 3 days అవుతుంది పూసి. ఇదిగో ఇంకా మొలక అన్నమాట ఇది. సో చూడండి, ఇదైతే కొత్తిమీర. దీంతో పాటు ఇక్కడ కూరగాయలు, ఇది ముల్లంగి, ఇది వచ్చేసి బెండకాయ చూడండి. మీరు అనుకోండొచ్చు ఏంటి అన్నీ ఒకే దాంట్లోకి వేయకపోతే సపరేట్ వేసుకోవచ్చు కదా అని. కానీ మాకుండే ప్లేస్లో చాలా తక్కువ అండి భూమి ఉండేది. అందుకోసమే అన్నీ ఒకే దాంట్లో వేయాల్సి వస్తుంది. ఈ పక్క సైడ్ ఇది చూడండి. ఇది అయిపోగానే మేము ఆ పక్క సైడ్ నీట్గా చేసుకుని ఆ పక్క వేసుకుంటాం అనమాట. అది వచ్చేసి ఇంకా మొత్తం పశువులకైతే సూపర్ నేర్పారు. సో ఇది చూడండి ముల్లంగి అనమాట. ఉండే దాంట్లో అన్ని కూరగాయలు, ఆకుకూర మొత్తం మేమే పండించుకుంటాం. మార్కెట్లో అమ్మడమే. మమ్మీ డాడీ అయితే మార్కెట్లో అమ్మేస్తారు తీసుకెళ్ళి. చూడండి, ఇవైతే వంకాయ చెట్లు. మళ్ళీ అలాగే ఇదైతే బీట్రూట్ అన్నమాట. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. చూడండి, ఇదంతా మొత్తం బీట్రూట్. సో ఇవ్వండి మేము పండించే కూరగాయలు, ఆకుకూర ఇవన్నీ మొత్తం ఇలా. ఓకే, మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.